చిప్పగిరిలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఏదైతే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అయిన వీరుపాక్షిపై అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేయడం జరిగింది. ప్రస్తుతం మనం వీరుపాక్షి నివాసం దగ్గర ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్లయితే రాత్రి 2:30 ప్రాంతంలో పోలీస్ బలగాలు పెద్ద ఎత్తున ఈ యొక్క వీరుపాక్షి ఇంటి వద్దకు చేరుకోవడం జరిగింది. ఈ యొక్క నివాసంలో సుమారుగా 2:30 ప్రాంతంలో ఆ యొక్క వీరుపాక్షి ఇంటి దగ్గరికి రావడం జరిగింది. ఆ సమయంలో వీరు తలుపులు వేసుకొని భార్యాభర్తలు ఇద్దరు మాత్రమే లోపల నిద్రిస్తుండగా ఆ సమయంలో పోలీసులు ఒక అలజడిని సృష్టించారు. ఒక స్మగ్లర్ని లేకుంటే ఒక హంతకుడిని ఏ విధంగా అయితే అదుపులో తీసుకుంటారో, ఏ విధంగా అయితే అరెస్ట్ చేశారో అదే తరహాలో పోలీస్ బలగాలు కూడా పెద్ద ఎత్తున యొక్క వీరుపాక్షి నివాసానికి చేరుకోవడం జరిగింది. ఆ సమయంలో పోలీసులు అయితే ఎక్కువగా ఉండడం చేత పూర్తిగా ఇక్కడున్న లోపలున్న వాళ్ళు భయపడ్డారు. మొదటగా ఈ యొక్క మెయిన్ డోర్ ఏదైతే ఎమ్మెల్యే వీరుపాక్షి మెయిన్ నివాసం ఉందో ఆ యొక్క మెయిన్ డోర్ని తట్టడం జరిగింది. అది ఓపెన్ కాకపోవడంతో పూర్తిగా ఈ యొక్క గడ్డపారలు తీసుకొని ఈ యొక్క గడ్డపారలతో ఈ యొక్క చూస్తున్నట్లయితే వీటితో వాటిని డోర్ని ఓపెన్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఈ యొక్క కత్తి సహాయాన్ని కూడా వాళ్ళు వాడడం జరిగింది. దీని ద్వారా కూడా పూర్తిగా మెయిన్ డోర్ని ఓపెన్ చేయడం జరిగింది. అంటే ఇంత అలజడి జరుగుతున్నప్పుడు, ఇంత హడావుడి చేస్తున్నప్పుడు, ఇంతమంది పోలీసులు వచ్చినప్పుడు వారి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండేది అనేది అర్థమవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క మెయిన్ గడప ఇంత డ్యామేజ్ చేశారు. అంటే ఈ యొక్క గడ్డపారతో ఇందాక నేను చూపించిన విధంగా ఈ యొక్క గడ్డపారతో ఈ విధంగా ఓపెన్ చేయడం వలన పూర్తిగా మెయిన్ డోర్ అయితే డ్యామేజ్ అయిన పరిస్థితి మనం చూసుకున్నట్లయితే వీటిని పలగొట్టారు. అంటే ఇది చేతికి వచ్చింది ఒక మెటల్ సంబంధించిన డోర్ సంబంధించినది. ఒక మెటల్ ఏ విధంగా ఇరగొట్టారంటే దీనిని బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఎంత దౌర్జన్యంగా ఈ యొక్క పోలీసులు అయితే లోపలికి వచ్చారనేది. వారి మాటల్లోనే వీరుపాక్షి సతీమణి ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగిందమ్మా రాత్రి? వాకిలే వచ్చి 30 మంది 40 మంది పోలీసు వాళ్ళు వచ్చి తెరుస్తామనేదానికే డోర్లు బాగులు కొడితేనే ఇంట్లోకి వచ్చి ఆ డోర్ బాగులు కొట్టేకి వచ్చి వస్తున్నాను అంటుంటేనే డోర్లు బాగులు కొట్టి ఎదిమిందంగి చింపి తోలుకొని పోయారు సార్. అంటే మీరు ఏమనుకున్నారు? అర్ధరాత్రి సమయము 2:30 ప్రాంతం అని చెప్పేసి చెప్తున్నారు కదా, ఆ సమయంలో ఇంత అంటే డోర్లని విరగొట్టే విధంగా చేస్తున్నారు, అంతమంది పోలీసులు వచ్చారు కదా, ఆ సమయంలో మీకేమనిపించింది? ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చినారు, డోర్లు ఇరుగొట్టుకుంటారు, ఏం చేసినాము ఎక్కడ చేసినాము అని మాకు తెలియజేయకుండా వాకిలు తెరుచుకొని వస్తుంటేనే పగలు కొట్టి గుంజుకొని పోయినారు మా ఆయన్ని సార్. అంటే లోపలికి వచ్చారు కదా ఆ సమయంలో, ఇప్పుడు ఆ పోలీసులు ఈ డోర్ని పలగొట్టడం జరిగింది కదా, లోపలికి వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అప్పుడు ఆ రూమ్ లో ఉన్నారు కదా. ఆ రూమ్ బాగులు కొట్టుకొని వచ్చేదానికి ఉండండి వాకిలు తెరుచుకొని వస్తాను, ఏం అట్లా వస్తున్నారు బట్ అంగి తొడుక్కుంటున్నాను అనేదానికి అంగి జింపి వచ్చినారు సార్. ఇదే అంగి నేను వాకిలి తెరుస్తాను అన్నా కానీ అదే డబ్బ కొడుతుంటారు వాకిలి. దాన్ని కానీ ఇరుగొడుతుంటే అప్పుడే నగ్గులు పడింది సార్. దాన్ని కానీ నగ్గులు పడింది, వచ్చి గుంజుకొని బయరి నన్ను పక్కకు దొబ్బి. అంటే ఆ సమయంలో ఎవరెవరు ఉన్నారు ఇంట్లో? ఎవరు లేరు, నన్ను ఒకటే ఉండేది. నాను నా కొడుకు ఉండాము, నా మూడు ఉన్నాడు, అంతే. ఎవరు లేరు. మా భర్త నేనే ఉండేది, ఎవరు లేరు. మీరు చెప్తున్నారా పోలీసు వాళ్ళకు అసలు ఏం జరుగుతుంది? నేను చెప్తున్నాను పోలీసు వాళ్ళు ఏం చేసినాడు, ఏం కారణం చేసినాడు, నా మూడు ఏం అతి చేసినాడు, ఎవరిని ఏం చేసినాడు, ఏం అతి చేసినాడు అన్నా కానీ వాళ్ళు నీకు తెలియలేమ్మా అని నన్ను దొబ్బేసి తీసుకొని పోయారు సార్. దీన్ని అంగి జింపేసి. ఆ సమయంలో మీరు వాళ్ళతో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏం లెక్క చేయలే? మీ మాట లెక్కే చేయలే. నువ్వు ఊక ఉండమ్మా నీ మౌని చెప్పుకో, నీ మౌడు ఎట్లా బాయ్ కొట్లాట్లే కానీ తోలుకొని బాయరి. ఏమనిపించింది ఆ సమయంలో ఒక మహిళగా, ఒక భార్యగా? వణుకుతుండయి మాకు. ఎప్పుడు ఇది జరగలేని కాలంలోనే ఇప్పుడు జరిగిందని కాలు చేతులు వణుకుతుండయి. నాకు ఏం చేసినాడు సార్, ఏం చేసినాడు అంటే గుంతకాలు చెయ్యి, నువ్వు ఊక ఉండాలమ్మా, నువ్వు ఊక ఉండాలి, నోరు ముచ్చుకొని ఉండాలా, పోయేది తెలుదా, కాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నాడు సార్ అట్లా ఇట్లా అన్నీ చెప్పినా కూడా నన్ను తోసేసి గుంజుకొని బారి అంగి చింపేసి. ఒక మహిళగా మీరు, అతని భార్యగా మీరు అడుగుతున్నప్పుడు పోలీసులు మీకు ఏమాత్రం రెస్పెక్ట్? నోరు ముప్పించిరి, ఊక ఉండాలని నోరు ముప్పించి తోలుకొని బారి. నన్ను దొబ్బి పక్కకి తోలుకొని బారి అట్లా అంగి చింపేసి. ఈ అంగి ఎందుకు చినిగిపోయింది?
ఏం చేయిందంటే మా మోకలు తెరుచుకొని వచ్చేదంటే నువ్వు మమ్మల్ని చెప్పినప్పుడు బిర్యానీ రాలేదని చింపేసిరి మరి ఏం చేసుకొని బాయా. అంటే ఏమనుకున్నారు, అంటే ఏదన్నా నేరం చేశారా, ఎందుకు ఏం నేరం చేసినాడు, ఎక్కడికి ఏం చేసినాడు సార్, ఇప్పుడు ఇట్లా ఆప్లో ఉన్నాడంటే పాయా పోయేదానికి ఇట్లా జరిగింది న్యాయం చెప్తుంటే ఇట్లా న్యాయంలో ఇట్లా మళ్ళీ ఆయమ్మ చింపుకొని కేసు పెట్టినారు సార్ అని ఇట్లా నేను చెప్తున్నాక ఆయమ్మ తోలుకొని బయరి. ఇంతమంది పోలీసు వాళ్ళు వచ్చినారంటే ఒక పెద్ద వచ్చినారని కానీ అడిగినాను నేను. పెద్ద నేరస్తుడు అయితేనే ఏం న్యాయం చేసినాడు, ఏం చేసినాడు, నమ్మోడు అట్లా చేసి ఏం చేసినాడు అని వచ్చినారు సార్ మీరు ఇంతమంది అంటే. నీకు తెలియదు అని గుంత కలిసి ఎదుర్కొంటున్నాడు, నన్నే దొబ్బేస్తున్నాడు, దొబ్బుతున్నాడు వేసి. మరి మీరు ఏం కోరుకుంటున్నారు అసలు? ఈ యొక్క ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు ఉన్నాయి, పీకేసిరి 9 గంటలకే పీకేసి ఇంకా సీఏ ఉండండి ఎక్కడ పోరలేని పద్దును పట్టుకుపోతామని రాత్రే 2 గంటలప్పుడు తోలుకొని పోయి గడి మిండేసి. మరి ఇప్పుడు ఆయన స్టేషన్లో ఉన్నారు, ఆయన మీద ఏవేవో కేసులు పెడుతున్నా అంటున్నారు, మరి ఏమనిపిస్తుంది? ఏమని నేను కానీ నా మొగుడిని నన్ను దొబ్బి పక్కకు దొబ్బి కేసు పెట్టాలా అని ఉండాను సార్. నాన్న కానీ అంగి చింపేసి తోలుకొని పోయి నాన్న కేసు రఫియాలని ఉండాను. ఆ కేసులు అంటే అట్రాసిటీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు, 307 అంటే ఎవరినన్నా చంపడానికి ఆయుధాలు ఉపయోగించారన్నట్లుగా కేసులు పెడుతున్నారు. నాదంతా ఏం చేయలేదు సార్, బాగా న్యాయం చేసే పోయినాడు, న్యాయం చేసేవాడిని పట్టుకొని పోయినారు, న్యాయం చేసేవాడిని పోయినాడు, న్యాయం చేసేవాడిని వాళ్ళు అట్లా చేసి పెట్టినది న్యాయం జ్యోతమ్మ. అనిపించింది అంటే ఎప్పుడైనా కానీ మీ భర్త ఒక ఎమ్మెల్యేగా ఉన్నాడు, ప్రజల సమస్యల కోసం పోరాడుతున్నాడు, ఇంత జరుగుతున్న కానీ వాళ్ళు ఇనుకోకుండా తోలుకొని బయరి కానీ ఇంత చేస్తున్న వ్యక్తి మీద ఈ విధంగా పోలీసు వాళ్ళు రక్షణ కల్పించాల్సిన పోలీసులు దౌర్జన్యంగా మీ ఇంట్లోకి దూరడం అనేది బాధ కలిగిస్తుందా? బాధ కలుగుతుంది, బాధ కలుక్కోకుండా ఉంటుందా సార్? నాకు బాధ కలుక్కు నమ్ము పోతుంటే నన్ను కానీ తోలుకొని పోండి, నమ్ము సరిగ్గా నన్ను కానీ తోలుకొని పోండి అంటే అన్నీ కూడా నువ్వేటికమ్మని దొబ్బేసిపోయి నువ్వు నోరు ముచ్చుకోవాలి, ఎక్కువ మాట్లాడకూడదు అంటున్నారు. నన్ను కానీ తోలుకొని పోమంటే నేను కానీ. ఏ పేరమ్మా మీ పేరు? రామంజనమ్మ. ఇది మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యే సతీమణి ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ సమయంలో భర్త కొడుకు ముగ్గురే ఉన్నారు ఆ ఇంట్లో. ఒక్కసారిగా 50 మంది పోలీసు వాళ్ళు ఈ యొక్క ప్రాంతంలోని తన నివాసానికి వచ్చి తలుపులను పలగొట్టి పూర్తిగా దౌర్జన్యంగా అంగి చించి అతన్ని తీసుకుపోవడం జరిగింది. ఏదైతే అంటే పోలీసుల యొక్క దౌర్జన్యం ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో సీసీ కెమెరాల్లో రికార్డ్ అయినప్పటికీ ఆ సీసీ కెమెరాల్లో ఎటువంటి ఆధారాలు లేకుండా దానికి సంబంధించిన హార్డ్ డిస్క్ని కూడా తొలగించడం జరిగింది. ఆ హార్డ్ డిస్క్ని తీసేశారు. అక్కడున్న కేబుల్ అంటే సీసీ కెమెరాలు ఇంటి చుట్టూ సుమారుగా 4కు పైగానే యొక్క సీసీ కెమెరాలు ఉన్నాయి. వాటి యొక్క కనెక్షన్స్ని కూడా పూర్తిగా తొలగించడం జరిగింది. ఇక్కడ ఈ యొక్క కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ని తీసేయడం జరిగింది. అంటే పోలీసులు ఎంత పథకం ప్రకారంగా వచ్చారో అది కూడా రాత్రి 2:30 ప్రాంతంలో ఈ యొక్క ఎమ్మెల్యే నివాసానికి రావడం జరిగింది. అంతేకాకుండా ఆ డోర్ని పలగొట్టి లోపలికి దౌర్జన్యంగా ప్రవేశించి పూర్తిగా అతన్ని అదుపులో తీసుకొని బలవంతంగా అరెస్టు చేశారు. ఆ యొక్క అరెస్టు యొక్క విజువల్స్ ఏవైతే సీసీ కెమెరాలో రికార్డ్ అయినాయో ఎటువంటి ఆధారాలు లేకుండా సీసీ కెమెరాలను కూడా తొలగించారు. ఆ యొక్క సీసీ కెమెరాలకు సంబంధించిన హార్డ్ డిస్క్ని సీసీ కెమెరాల యొక్క కనెక్షన్స్ని పూర్తిగా తొలగించి బలవంతంగా అతన్ని అక్రమ అరెస్టు చేశారు. అంతేకాకుండా అతని మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు బనాయించడంతో పాటు 307 కేసులు కూడా నమోదు చేసి అతన్ని మరింత ఇబ్బంది పెట్టే పరిస్థితి అయితే కనపడుతుంది. ఏదైతే తన కార్యకర్తను అండగా నిలబడడానికి ఆ ప్రాంతానికి వెళ్ళారు, అతని మీద రాళ్లతో దాడి చేయడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ యొక్క తమ్ముడికి కూడా పూర్తిగా రాళ్ల గాయాలైనప్పటికీ చెయ్యి విరిగినప్పటికీ కూడా అతని మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది. A1గా ఇతను ఎమ్మెల్యే మీద కేసు నమోదు చేశారు. A2గా వాళ్ళ తమ్ముడు మీద కూడా కేసు నమోదు చేసే ప్రయత్నం అయితే పూర్తిగా పోలీసులు చేస్తున్నారు. మొత్తం మీద ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే ఈ యొక్క బాధితుల తరపున పోరాటానికి సిద్ధమవుతారో అటువంటి వారి మీద అక్రమ కేసులు బనాయించడంతో పాటు వారిని అక్రమ అరెస్టు చేసి మరింత ఇబ్బంది పెట్టే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే వైఎస్ఆర్సీపీ నాయకులు మాత్రం పూర్తిగా ఈ యొక్క అంశాన్ని ఖండిస్తున్నారు. ఈ యొక్క అక్రమ అరెస్టులను అక్రమ కేసులను తీవ్రంగా ఖండిస్తున్నారు. ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం, ఎటువంటి పరిస్థితుల్లో వీరి బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా పోరాటం కొనసాగిస్తామంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు హెచ్చరిస్తున్నారు. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, చిప్పగిరి, కర్నూలు జిల్లా.